సౌదీ అరేబియా అధ్యక్షుడు సౌదీ అరేబియాకి, దుబాయ్‌కి గొడవ నడుస్తుంది. దుబాయ్ హెడ్ మొన్న భారతదేశానికి వచ్చారు. వాస్తవంగా అరబ్ ఎమిరేట్స్‌కి ఆయనే అధ్యక్షుడు అయినటువంటి సందర్భంలో. తను రావడానికి కారణం ఒకటి మహమ్మద్ బిన్ సల్మాన్‌కి, ఆయనకి విభేదాలు రావటం. అది యెమెన్ విషయంలో వచ్చింది. అలాగే సిరియా విషయంలో వచ్చింది. అలాంటి సందర్భంలో ఆయన్ని మీదన కుట్ర జరుగుతోంది తొలగించడానికి అన్నటువంటి సందర్భంలో భారతదేశానికి రావడం. అదే సందర్భంలో ఆళ్ళతో మాట్లాడమన్నారు. అంటే మోడీ మాట్లాడనన్నాడు అన్నటువంటి చర్చ నడుస్తోంది. అలాగే కొన్ని ఒప్పందాలకు సంబంధించి అంటే ఇప్పుడు పాకిస్తాను, టర్కీ, సౌదీ అరేబియా కలిసి ఒక డిఫెన్స్ డీల్‌కొస్తుంటే అలాంటి డీల్ మనం ముగ్గురం కూర్చొని చేద్దామంటే ఒప్పుకోలేదు, సంతకం పెట్టలేదు మోడీ అన్నటువంటిది మరొకటి. ఎందుకంటే సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో కూడా మోడీకి మంచి కాంటాక్ట్ ఉంది. ఇప్పుడు చూస్తే సౌదీ అరేబియా తాజాగా మహమ్మద్ బిన్ జాయద్‌ని తొలగించమన్నది అన్నటువంటి చర్చ ప్రధానంగా నడుస్తుంది. దాంట్లో దుబాయ్‌ని పక్కన పెట్టమని చెప్పేసి అబుదాబిని పక్కన పెట్టమన్నారు అన్నటువంటి చర్చ ప్రస్తుతం ఈ ముస్లిం దేశాలలో నడుస్తోంది. అది ఎంతవరకు సాధ్యం అన్నది చూడాల్సింది.